ఇది మన ఇంట్లో ఇప్పుడు కాస్తుందిలా ఆ చెట్టు కొమ్మ ఇది. ఇది మన ఇంట్లో నాటుది దాని కాయలు. ఓకే ఓకే. బొప్పాయి చెట్టు. బొప్పాయి చెట్టు చూడు. అసలు మునగ చెట్టుని దీంట్లో కాయొచ్చు నాకు ఇప్పుడుదా తెలియదు. అందుకే చెప్పేది మిది మీద వేసుకో, నువ్వు కూడా ఒక బకెట్లో వేసుకున్నావు అంటే సిద్ధంగా కాస్తాయి కదా. అదే అదే. ఇదేం చెట్టు? ఇది పనస, పంపర్ పనస ఏదో అది అనుకుంటా. వేసినాను అనింది అదే. ఇది మామిడి, పనస మామిడి. ఇది వంకాయ. ఎవరో ఇత్తనాలు అడిగి ఉన్నారు, కోయకుండా ఎత్తి పెట్టున్నాను. ఎర్ర చిక్కుడు. ఎర్ర చిక్కుడు భలే కాస్తాయి, గొల్లలు గొల్లలుగా భలే కాస్తాయి. ఇది వచ్చి పైనాపిల్ కాదు, తులసి చెట్టు కదా ఇది. ఇది పైనాపిల్, దాంట్లో తులసి చెట్టు ఉంది. పైనాపిల్ నిన్న ఒకటి చూపించింది, కాసిండేది కూడా. ఇది ఇదేం ఎడినం, అదే ఎడినం. ఈ వంకాయ ఎడినం. పండ్లు కాదు, మిరప పండ్లు, మిరప చెట్లు. మిరపలో 3 రకాల 4 రకాల వేస్తుంది. స్టార్ ఫ్రూట్ ఇది. మూత చూడు ఎట్టు వచ్చింది. ఇగో కాయలు స్టార్ ఫ్రూట్. ఈ స్టార్ ఫ్రూట్ ని నేను చిలుకూరు బాలాజీ దగ్గర తిన్నా. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అంటారు కదా. ఇది ఎక్కడ ఉంది ఫ్రూట్? అదేందో పోతుంది మా అని చెప్పింది నిన్న. ఎండిపోతున్నాయి ఇవి కాయలు గుండుగా. నైట్రోజన్ ఏమన్నా ఏదో తక్కువ అని చెప్తుండేది. సీవీడ్ వేస్తే నైట్రోజన్. ఇదేదో భలే ఉంది. ఇది పర్పుల్ బీనీస్. నాకు ఒకటి మా ఇత్తనాలకి అని చెప్పా. ఓకే ఓకే. నేను ఎప్పుడు చూసినా పాలాకు దీని వరకే చూస్తాం కానీ ఈ పువ్వు భలే ఉంటది. అసలు ఇంత దూరం చూడాలి నేను ఎప్పుడు. మనం కరగట్టు కూర్చుని మూవలు వచ్చింది కూర్చున్నా చాలు. అదే నేను కూడా ఇది నాకు ఏం లేదు, కింద సాయిల్ గట్టి పడిపోయింది. అది లేదు. చూడు మల్బరీ అంట. మల్బరీ చెట్లు పట్టు తయారు చేసే దగ్గర పురుగులు తింటాయి చూడు. ఓకే. అది ఇది ఈ పండ్లు తినొచ్చు అన్నమాట. దీన్ని బొంత పండ్లు అంటారు. పండ్లు చూడు ఎన్ని కాస్తున్నాయి. ఇటు తీసి తినేయడం అది. అది ఎట్లా తింటారు బొంత పండ్లు. ఓకే ఓకే. ఇది బీరకాయ, నేతి బీరకాయ. కాయ కూడా ఉంది. ఇగో కట్టుకోవడం చూడు నెట్ ఎంత కట్టుకుంది. నిజంగా చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. మునక్కాయలు కాసిన తీరు చూడు. నువ్వు ఇవ్వలే నాకు మునక్కాయలు ఉంటుంది. నిన్న ఫోన్ చేసి అది డ్రాగన్ ఫ్రూట్ కదా, ఎడ్జ్ అక్కడ ఉంది. అది డ్రాగన్ ఫ్రూట్ నిన్న చూపించింది. అదే 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 గోడకు ఉంది, అది డ్రాగన్ ఫ్రూట్. ఇది ఇది మధ్యలో ఇంకో కాయ కూడా ఉంది. ఇదే నాకు నిన్న చెప్పుల్లో పైనాపిల్. ఓకే తీసుకో. పైనాపిల్ చూపించింది. పైనాపిల్ ఇలా వస్తుందా? నేను కూడా వేస్తున్నాను కానీ నాకు ఇంకా ఫ్రూట్ రాదు. ఇది కింద, ఇది ఇది కింద యాపిల్. అది కాదు, ఇది నా చిన్నప్పటి నుంచి నేను చూస్తుంది ఆ చెట్టు. ఎక్కడున్నా ఈ చెట్టు ఉంటుంది. ఓకే ఓకే. టీ పెట్టుకుంటారు. ఇది మనకు అంజూర్ చూడు ఎన్ని ఉన్నాయి కాయలు. అంటు కట్టానని నిన్న చూపించింది. దీన్ని వేయాలని మళ్ళీ మధ్యలోకి ఇక్కడ కట్ చేసి ఏర్లు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వేస్తారు. బుడ్డి దాన్ని ఉంటాయి చిన్నది. అయ్యే బోన్సాయా? రాలిపోయింది. బోన్సాయి అనుకుంటా. ఏంది రాలిపోయింది? పోయింది పండు పోయింది. ఇంత సంతోషం. ఇది ఒక రకం మిరప. నదిలా వీటిని చూస్తేనే అర్థమవుతుంది. 4 తెరుస్తా నేను. అదే మిద్దె తోట చేయాలనుకుంటే మనం చామంతి. ఇది చామంతి. ఇది కూడా చామంతి. అవును, ఇంకో మిరప ఉండాలి. ఇది చిన్న మిరప. ఇది ఇంతే వస్తుంది. అదే అదే ఇదే కదా. అద్దీ సార్. ఎన్ని వంకాయలు అక్కడ కూడా మిరపకాయలు ఉన్నాయి. అదే వంకాయ, క్యాప్సికం. ఇది వంకాయ, ఇది వంకాయ, ఇది క్యాప్సికం, ఇది స్వీట్ లెమన్. పూత చూడు. స్వీట్ లెమన్ అంటే
చిన్న చిన్నవి చిన్న తీయగా ఉంటాయి. ఇది మిరప మళ్ళీ చెప్పి మాకు అసలు ఒకటి ఒక ఐడియా మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇక్కడికి వస్తే. అదే అన్ని డబ్బులే పెట్టబడలే. ఇట్లాంటి హోటల్లో కూడా మిద్దె తోటలు ఎవరు చూస్తే చూస్తారు, అదే ఆనందం. కానీ కొన్ని చెట్లు స్థలం కావాలనుకుంటాం, సో కానీ ఇట్లాగా వీటిలో కూడా వస్తాయని ఇప్పుడే తెలుసు. పర్పుల్ బ్యాండ్ కదా. చూడు ఐదు తొక్కలు సరంజామా చూడు వీటికి. చాలా డెడికేషన్ మీలాగే. ఎందుకంటే అక్కడ మీరు చూసాకే నాకు అసలు అనిపించింది స్టార్ట్ చేయాలి నాకు ఆలోచన. ఇదేదో ఉంది, ఇది లాటస్. ఇదేంటిది? అదే నాకు కూడా అర్థం కాదు, చెప్పలేదు. ఏదో అది కూడా వాటర్లో వేసే చెట్టు అయి ఉంటుంది.